తప్పటం లేదు. ఇది దీనికి సంబంధించి. సార్ మరొక అంశం తాజాగా మనం చర్చించుకున్నాం. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కొన్ని రాష్ట్రాలు, కానీ ఇప్పుడు అనౌన్స్ చేసింది సార్ ఎలక్షన్ కమిషన్. ఒక కేంద్రపాలిత ప్రాంతం 4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎన్నికల నగార మోగింది. తమిళనాడులో 234 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 294, కేరళ 140, అస్సాం 126, పాండిచ్చేరి 30, మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు డేట్స్ అనౌన్స్ చేశారు సార్. తమిళనాడు ఏప్రిల్ 23, పశ్చిమ బెంగాల్ ఏప్రిల్ 23 ఫస్ట్ ఫేజ్, ఏప్రిల్ 29 సెకండ్ ఫేజు, కేరళ ఏప్రిల్ 9, అస్సాం ఏప్రిల్ 9, పాండిచ్చేరి ఏప్రిల్ 9. ఇవి కాకుండా అది కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను దీనికి సంబంధించి ఇప్పటికే ట్రెండ్స్ చెప్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుందని చెప్పను. ఆఫ్టర్ ఇది మన ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ తర్వాత పెద్ద పెద్ద సెఫాలజిస్టులే చతికిలు పడిన తర్వాత గతంలో నేను చెప్పేవాడిని, ఇక భవిష్యత్తులో ఇలాంటివి చెప్పకూడదని చెప్పి. కాకపోతే పరిస్థితులు మాత్రం మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. అది ఇక్కడ రాష్ట్రాల్లో ఎవరో ఛాంపియన్స్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే అస్సాంలో ఇటు భాజపాకి కాంగ్రెస్ పార్టీకి మధ్య హోరాహోరీ పోర్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నటువంటి కమలదళం ఈసారి హ్యాట్రిక్ కొట్టాలి ఏమైనా సరే అనేటువంటిది చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. సో అయితే అదే సమయంలో ఈసారి దీన్ని ఓడించి గతంలో ఒకప్పటి వైభవాన్ని మనం హస్తగతం చేసుకోవాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో అటు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో ఒక కీలకంగా వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే బద్రుద్దీన్ అజ్వల్ నేతృత్వంలోని ఏయుడిఎస్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే భాజపాలో హిమంత ఆయన చాలా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన 2016 నుంచి 2016లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 వరకు కూడా వాళ్ళు దాన్ని గవర్నమెంట్ నిలబెట్టుకున్నారు. సో అంటే ఈ 10 ఏళ్ళు 2 సార్లుగా వరుసగా గెలిచారు. కాబట్టి 10 ఏళ్ల కాలంలో వ్యవస్థాగతంగా ఆ రాష్ట్రాన్ని మనం బలోపేతం చేసాం, అభివృద్ధి పనులు చేసాం, చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసాం, పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి మనం డెఫినెట్గా ఈసారి హ్యాట్రిక్ కొడతాం అనేటువంటి ఒక నమ్మకం ఎన్డీఏకి ఉంది. సో మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని అక్కడ సీఎం హిమంత బిశ్వ శర్మ ఆయన ఆ రోడ్లో ప్రచారం చేస్తున్నాడు. ఇక మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు వీళ్ళు కూడా చాలా సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు అక్కడ ఇన్ఛార్జీలు వీళ్ళు కూడా ఇప్పటికే చాలా మంది తిరిగి వచ్చారు, ఇంకొంతమంది వెళుతున్నారు. వాళ్ళ యొక్క డైలాగ్ అదే కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి దాన్ని అక్కడ వాళ్ళు ఓదరగొడుతున్నారు. సో 10 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా ఈయన హిమంత్కి తర్వాత ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలు తమకు అనుకూలంగా మలుచుకొని ఈసారి మనం ఏమైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పని అనుకుంటారు. అయితే ఈ కూటమిలో ఉన్న ఈ పార్టీలు ఏంటి, అస్సాం గణసంఘ పరిషత్ ఉంది, యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఉంది, లిబరల్ యూపీఎల్ అనుకుంటుంది, తర్వాత బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఉంది. ఇవన్నీ కూడా భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి గొగోయ్ కూడా ఆయన కూడా సక్సెస్ఫుల్ సీఎంగా చేశాడు, ఆయన దూకుడు పెంచాడు. అయితే 2016లో పదవి కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి వరుసగా 15 ఏళ్ల పాటు ఆ గతంలో అస్సాంని వాళ్ళు తిరుగులేనటువంటి విధంగా పరిపాలించారు. కానీ దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది సీనియర్లు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, చాలా రాష్ట్రాల్లో లాగే అక్కడ కూడా. అయినా కూడా అక్కడ ఇంకా బలంగానే కాంగ్రెస్ పార్టీ ఉంది, తీసేదగ్గ పరిస్థితులు లేదు. కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు గౌరవ్ గొగోయ్ కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ప్రచారం చేసుకుంటూ వెళుతున్న పరిస్థితి. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. మైనారిటీ ఓటర్ల మద్దతుని పార్టీగా భారీగా దాని మీదే మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా అయితే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకు ఒక గుదుపుగా భావిస్తున్నారు. తర్వాత వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే గొగోయ్ వైఫ్ ఎలిజబెత్
ఆవిడకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఒక ప్రచారం. ఇది కొంత వాళ్ళని కలవర పెడుతున్నటువంటి మాటగా చూడాలి. దానికి ఆధారాలు లేవు కానీ జస్ట్ ఓన్లీ ఎలిగేషన్స్. సో అక్కడ మొత్తానికి అస్సాంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా అయితే జరుగుతున్నాయి. ఇది మరి అస్సాం జాతీయ పరిషత్తు, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఇలాంటివన్నీ కూడా పోటీ. అయితే గతంలో 16 సీట్లు గెలుచుకున్నటువంటి యూడిఎఫ్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుంది. సో ఇది ఎవరు ఓట్లు చీలుస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది అస్సాంకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకా నెక్స్ట్ హాట్ టాపిక్ తమిళనాడు. ఎస్, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 4 రాష్ట్రాల్లో ఇవన్నీ చూసుకున్నట్టయితే తమిళనాడుకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ప్రధానమైనటువంటిది అసలు ముందు ఈ కొత్తగా విజయ్ పార్టీ ఒకటి డిఎంకే కనుక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఏ విధంగా అయితే ఉందో డిఎంకే చాలా కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. వాళ్ళు కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది రూలింగ్ పార్టీకి దేనికైనా సహజమే, కానీ చాలా ఒక మెటిక్యులస్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది ఏంటి అన్నట్లయితే మిగతా అంటే ముందు అసలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీటికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారనేటువంటి ఒక స్ట్రాటజీలో తమిళనాడు ఏంటంటే చాలా ధీమాగా ఉంది. తిరిగి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పని, మేమే అధికారంలోకి వస్తామని చెప్పడంలో ఏంటంటే ఏఐడిఎంకేని అటు బీజేపీ ముక్క చెక్కలు చేస్తుంది. ఆ ముక్క చెక్కలైనటువంటి వాళ్ళని చాలా మందిని డిఎంకే తన పార్టీలోకి లాక్కోగలిగింది. కాబట్టి ఈసారి ఏదేమైనా సరే ఒక ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్స్ లో డెఫినెట్ గా మేము వస్తామని చెప్తా. తర్వాత ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటి మెయిన్గా విజయ్ వ్యవహారానికి సంబంధించి అసలు విజయ్ ఎవరు ఓట్లు గెలుస్తాడు అనేటువంటిదే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. విజయ్ డిఎంకే ఓట్లు గెలుస్తాడా లేదు అన్నట్టయితే మిగతా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి చేస్తాడా అనేది. భారతీయ జనతా పార్టీ ఏది ఏమైనా సరే ఏదో ఒక విధంగా తను భయపెట్టో లాలించో బుజ్జగించో ఎన్డీఏలోకి లాక్కు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అతను అదే గనక చేస్తే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇండివిజువల్ గానే ఎదగాలి అని చెప్పని చాలా ఇటీవల వివాదాలు కూడా చూసాం సార్. కరూర్ తొక్కిసలాట కానీ అయితే అవన్నీ ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇది చేసి ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది కూటములకు సంబంధించి డిఎంకే అన్నా డిఎంకే దీంట్లో దూరం అవుతున్నటువంటి నేతలు ఒక ఫ్యాక్టర్, పొత్తులతో విజయ్ అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఈ తమిళనాడు ఎన్నికలు ఆసక్తిగా ఉన్నాయి అనేటువంటిది ఏంటంటే కూటమి చెక్కు చెదరకుండా కాపాడుకొస్తున్నటువంటి గొప్పతనమే డిఎంకేది చెప్పాలి. సో ఇందులో వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే మహిళలకి చాలా ఇచ్చారు వాళ్ళు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మహిళల మీద పెరుగుతున్న నేరాలు, ఎన్నికల్లో హామీలు నెరవేర్చలేదు, ప్రజలకి రుణభారం పెరిగిపోయింది, ఇలాంటి అంశాలన్నీ కూడా అవతల వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లాగే అన్నా డిఎంకేతో కలిసి ఎన్డీఏ తన బలాన్ని నిరూపించుకోవాలనేటువంటిది ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడ. సో దీంట్లోనే ఇప్పుడు ఈ విజయ్ ఫ్యాక్టర్ అనేటువంటిది వచ్చింది. సో విజయ్ పార్టీ ఎవరి ఓట్లుకి తూట్లు పొడుస్తుంది అనేటువంటిది తేలాల్సి ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ కూడా ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎంటర్ అయిన పరిస్థితి కూడా చూసాం. సో శశికళ కొత్త పార్టీని ఏర్పాటు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఎందుకంటే గతంలో 27 వరకు కూడా ఆవిడకి ఎలిజిబిలిటీ లేదనేటువంటిది ఇచ్చారు. ఇప్పుడైతే అదంతా కూడా క్లియర్ అయిపోయింది కదా. సో తను బరిలోకి దిగింది. కాకపోతే తన ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది అనేది. సో లెట్ us కమ్ బ్యాక్ టు ది డిఎంకే. చక్కగా సామరస్యంగా సర్దుబాటు చేసుకుంటూ లౌకికవాద ప్రగతిశీల కూటమితో ఎస్పీఏగా బరిలోకి దిగుతున్నటువంటి డిఎంకే సీట్ల సర్దుబాటులో కూడా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చేస్తుంది. వివాదాల్లోకి వెళ్లకుండానే సీట్ల సర్దుబాటు జరుగుతుందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్త. సో ఆ విధంగా ఒక క్లారిటీ ఏంటంటే కాంగ్రెస్కి 28, ఏఐడిఎంకేకి 4, ఇతరులకు 6 సీట్లు డిఎంకే ఖరారు చేసింది. సో
దీంతో ఇంకో మరికొన్ని పార్టీలతో కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇది ముఖ్యంగా విజయకాంత్ స్థాపించినటువంటి పార్టీ డిఎండికే ఉంది కదా, సో దానికి ఒక 6-10 సీట్లు ఇవ్వాలని చెప్పని, ఈ ద్రవిడ కజకమో ఏదో ఉంది, దాంతో ఒక ఆస్పెక్ట్లో అది జరుగుతూ ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే ఈ డిఎంకే కదిపేటువంటి పావులు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయని చెప్పని, ఈ మంత్రుల మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, ఇసుక, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, కుటుంబ రాజకీయాలు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నా కూడా కంఫర్టబుల్గానే వస్తారు. మరి సో ఈ ఓవరాల్ సినేరియోలో బీజేపీ ట్రాప్లో పడకుండా టీవీకే ఒంటరిగానే విజయ ఎన్నికల్లో వెళతాడు అని విజయ పార్టీకి సంబంధించినటువంటి అది తమిళ వెట్టి కళగం ఇది ఇప్పటిదాకా కూటమికి స్పష్టమైనటువంటి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా ఒంటరిగానే దిగుతుందనేటువంటి వార్తలు మనకి వినవస్తున్నాయి. సో ఇక్కడ ఆయన కూడా సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఏది విజయకున్న ప్రజాదరణ, కొత్త పార్టీ మీద కొన్ని ఇవన్న ఏంటి, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది క్లారిటీ లేకపోయినా ఈసారి ఈ పిఎంకే ఉంది కదా, అదే పట్టాళి మక్కల కచ్చి అని, ఇది 2గా చీలిపోయింది. చీలిపోవటం వల్ల ఆ అన్బుమణి రాజ్యసభ సభ్యుడు అతను ఎన్డీఏలోనే కంటిన్యూ అవుతున్నాడు. తండ్రి రామదాస్ వర్గం మాత్రం ఇంకా ఇటాలాలో తెలియని సందిగ్ధలో ఉంది. మేబీ వాళ్ళు ఒకవేళ ఇతను కనుక ఇన్వైట్ చేస్తే ఇందులోకి వస్తారు అనేటువంటిది అది ఒక స్ట్రాటజీ. సో ఈ విధంగా చూసుకుంటే ఇక అన్నా డిఎంకే మొత్తం ఎన్ని ముక్క చెక్కలైందో తెలిసిందే కదా. వరుసగా అన్నా డిఎంకే నుంచి మొత్తం కీలక నేతలందరూ ఒక్కొక్కళ్ళుగా బయటికి వెళ్ళిపోయారు. పన్నీర్ సెల్వం అయితే ఏకంగా డిఎంకేని తిట్టి డిఎంకేలోకి వెళ్ళిపోయాడు. చాలా మంది ఎమ్మెల్యేలు అదే రకంగా వెళ్ళిపోయారు, పదవరాని వాళ్ళంతా. చాలా మంది ఈ సెంగొట్టి అని ఏమో టీవీకేలో చేరిపోయాడు. ఇలా డిఎంకేలో అటు అందులో ఇటు ఇట్లా వాళ్ళు అసలు ఏఐడిఎంకే ఎంత దారుణంగా దెబ్బతిన్నాలో అంత దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డిఎంకేకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి అంశాలు కాబట్టి డెఫినెట్గా నేరోలో అయినా సరే ఇది గెలుస్తుంది. అన్నా డిఎంకే అనేది అసలు హోప్స్ లేవు. జయలలిత ఫ్యాక్టరు ఆవిడ మరణం తర్వాత ఆ పార్టీ పూర్తిగా పేలికలపై బలహీనపడిపోయింది కాబట్టి ది వన్ అండ్ ఓన్లీ 500కి పైగా హామీలను ప్రకటించిన అందరితో కూడా వాళ్ళ కొడుకు కూడా యాక్టివ్ అయ్యాడు కదా ఇప్పుడు, సీఎం కొడుకు కూడా. సో అతని మీద ఒకప్పుడు నెగిటివ్ ఉండేది సినిమాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కొంత అది కూడా పాజిటివ్గా మారింది. సో ఇదంతా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ డిఎంకేనే తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజుకైతే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గురించి బ్రీఫ్గా ఇదే ఇప్పుడు ఈ 5 పార్టీల్లో ఈ పాంచ్ పటాకాలో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం ఏది అన్నట్లయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది వెస్ట్ బెంగాల్. ముందు అయితే ఈ కేరళ గురించి కూడా మాట్లాడుకొని దానికి వెళదాం. కేరళం అనగానే ఒకసారి వామపక్ష అంటే బ్రీఫ్గా చెప్పుకుందాం. ఒకసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి ఎల్డిఎఫ్, తర్వాత ఏమో ఐక్య ప్రజాతంత్ర కూటమి యూడిఎఫ్, ఇవి 1 by 1 గెలుస్తూ వస్తాయి. కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా ఒకసారి అక్కడ మారుతుంటుంది పరిస్థితి, కానీ 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక క్రెడిట్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈసారి మరి హ్యాట్రిక్ కొడతారా, అదొక మళ్ళీ కొత్త రికార్డు అవుతుందా? కాదు అన్నట్లయితే హస్తవాసి కాంగ్రెస్ యొక్క కృషి ఫలించి యూడిఎఫ్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా? ఇదేది ఈ 2 కాకుండా ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఎన్డీఏ అక్కడ ఏమైనా చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు వస్తాయా లేకపోతే పాగా వేస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కూటములతో పాటు ఎన్డీఏ రంగంలోకి దిగటం అనేటువంటిది ఎవరి ఓట్లు చీలుస్తుంది అక్కడ అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. సో ఈ తిరుగుబాటుదారులు, అసమ్మతులు వీళ్ళందరినీ కూడా కొంత అక్కడ దూకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మిగతా ప్రధాన పార్టీలు కొంత ఇబ్బందికరంగానే మారింది. కాబట్టి సంప్రదాయబద్ధ ఓటు బ్యాంకుని గండి కొట్టేటువంటి విధంగా అక్కడ బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, శబరిమల ఆలయ అంశాలు, ఇలాంటి ప్రధానమైనటువంటి అన్నిటినీ కూడా ఎన్డీఏ తమకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటే ఎల్డిఎఫ్ ఏమో అభివృద్ధి మంత్రాన్ని తీసుకొని మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తమ విజయాలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి విజయన్ యొక్క దార్శనికత కావచ్చు, బలమైన కేడర్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ వరుసగా మేము 3వసారి వస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా శబరిమల బంగారు తాపడం పనుల్లో
సీనియర్ నేతలు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు మాత్రం ఈ సిపిఎం సిపిఐ మధ్య కొంత డిఫరెన్సెస్ వచ్చాయని ఏదైతే చెప్పాలి. కాబట్టి సీఎం విజయంతో సహా 81 మంది అభ్యర్థుల పేర్లను వాళ్ళు ఆల్రెడీ ఆదివారం రిలీజ్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో మరి ఏం చేయాలి, ఇది పరిస్థితి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నౌ కమింగ్ బ్యాక్ టు ది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అనేటువంటిదే ఈ రోజున భారతదేశంలో రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చూడాలి. ముఖ్యంగా ఏది ఏమైనా సరే ఈసారి మమతా బెనర్జీని గద్దె దించాల్సిందే అనే ప్రయత్నంలో అయితే మమత బెంగాల్లో వరుసగా 4వసారి తృణమూల్ కాంగ్రెస్ని గద్దెనెక్కించాలని చెప్పని అటు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక కాంగ్రెస్ వామపక్షాల పౌరులు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి దీదీకి ఎదురుందా? వచ్చే నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో రాష్ట్రాల్లో అత్యధిక శాతం మంది ఆకర్షిస్తున్నటువంటి ఇదేంటంటే నిస్సందేహంగా వెస్ట్ బెంగాల్. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి ఈ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా, గద్దెనెక్కుతుందా, పాలనా పగ్గాలు తిరిగి మళ్ళీ చేపడుతుందా అంటే భాజపా వ్యూహాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రెండు పక్షాల మధ్య హోరాహోరీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ను వామపక్షాల ఆటలు అరిటిపండి అని చెప్పని అనుకోవాలి. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటి సార్, ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియలో అక్కడే దేశం మొత్తంలో కూడా వెస్ట్ బెంగాల్లోనే 7.66 కోట్ల నుంచి ప్రస్తుతం 6.44 కోట్లకి తగ్గిపోయింది. అంటే చాలా నియోజకవర్గాల్లో సమీకరణాలు మారిపోయాయి. సో మమతా బెనర్జీ ఇక రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారంలోకి ఉండటంతో అక్కడ వ్యవస్థాగతంగా తృణమూల్ కాంగ్రెస్కి మైనస్లు ప్లస్లు కూడా ఉన్నాయి. అయితే జనాకర్షణ శక్తి పార్టీకి గా చెప్పుకోవాలంటే అత్యంత బలమైనది. లక్ష్మీ బండారు, కన్యాశ్రీ, స్వాస్థ్య సాధి ఇలాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళల్ని తృణమూల్ కాంగ్రెస్ బాగా దగ్గర అయిందని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో అదేవిధంగా న్యాయస్థానాల్లో చేస్తున్నటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ కూడా మరి ఏ విధంగా వీళ్ళకి సానుకూలం అవుతాయా లేకపోతే నెగిటివ్ అవుతాయా, ఈ భాజపా చేసేటువంటి ముఖ్యంగా మమతా బెనర్జీ మీద వచ్చేటువంటి ఆరోపణలు, ఫైటు, అటు ఇన్ఫిల్ట్రేషన్, ఇది రోహింగ్యాల వ్యవహారాలు, ఇవన్నీ మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా దెబ్బతీస్తామనేటువంటి విశ్వాసంలోనేమో బీజేపీ ఉంది. లేదు ఇవన్నీ మమ్మల్ని ఏమి చేయలేవు, తిరిగి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పని మమతా బెనర్జీ అయితే చాలా ధీమాను వ్యక్తం చేస్తుంది. సో రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో గత ఎన్నికలో 215 చోట్ల దీదీ పార్టీ గెలిచింది. అంటే సిపిఎం గత వైభవం కోసం సిపిఎం తన మిత్రపక్షాలతో కలిసి బెంగాల్ని 1987 నుంచి 2011 వరకు నిరంతరాయంగా పరిపాలిస్తే అలాంటి దీన్ని దెబ్బ కొట్టి అధికారంలోకి వచ్చినటువంటిది మమతా బెనర్జీ. సో మరి కేవలం ఏంటంటే 4.7% ఇప్పుడు పడిపోయినటువంటి 15 ఏళ్లలో ఈ పరిస్థితి ఏమవుతుంది, ఎలా ఉంటుంది, బీజేపీ యొక్క వ్యూహాలు ఫలిస్తాయా, వాటన్నిటినీ కూడా ఎదుర్కొని మళ్ళీ వస్తే ఖచ్చితంగా దేశంలోనే మమతా బెనర్జీ ఇమేజ్ అయితే డబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో లెట్ us see what happened. చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మనం ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే టైం సరిపోదు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.